ఒకటి. రెండోది ఏంటంటే మేడిగడ్డ లాగానే యాదాద్రి భద్రాద్రిని కూడా మారుస్తారా? భద్రాద్రి పవర్ ప్లాంట్ అని. మూడో క్వశ్చన్ సార్, ఇరిగేషన్ అంటే గత ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇస్తున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది. ఉద్యోగాలకు సంబంధించిన పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ జీపీఎఫ్లు ఇవ్వట్లేదు. రోజుకు వందలాది మంది సెక్రటరీకి వస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడులోగా క్లియర్ చేస్తారు? మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం ముందుగా పేదలకి ఉద్యోగస్తులకి చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. సరే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గురించి బిల్స్ గురించి సరే మీ ప్రయారిటీ ఏంటో నాకు తెలియదు, కానీ మా ప్రయారిటీ మాత్రం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడపడానికి పనికొచ్చే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన జీతాలే ఎప్పుడూ మొదటి ద్వారాలు ఇవ్వలే. మరి గత కొన్ని సంవత్సరాలుగా అది 10, 12, 15 కొంతమందికి అయితే 40 తరబడి పెండింగ్ లో పెట్టారు. మేము వచ్చినటువంటి ఈ 3 నెలల్లోనే మొదటి నెల 2 నెలల్లో కొంత స్ట్రీమ్ లైన్ చేసి ఈ మార్చి నెలలో ఫస్ట్ నాడే రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. మొదటి తారీఖు నాడే మొత్తం 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, అట్లాగే 2,88,000 పెన్షనర్స్ కి ఆన్ 1st March 2024 వాళ్ళ అకౌంట్స్ డబ్బులు ఇచ్చాం. This is what shows our commitment and concern towards your financial discipline first. సో ఎంత నిబద్ధత ఉంటే తప్ప ఇంత కేవలం 2 నెలల్లోనే మేము సరిచేసి 3 నెలలకు వచ్చే వరకు వస్తారు జీతాలు ఇచ్చాం. అట్లాగే